ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. మరి ప్రాముఖ్యంగా మరి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో దేవుడు ఎంతగానో సహాయం చేసిన నమ్మకం చూస్తున్నాం. మరి ఈ సమయంలో వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా దేవుడు తన యొక్క ఆత్మకు సహాయం చేస్తాను నమ్మకం విశ్వసిస్తూ మరి ఈ సమయంలో లేఖన భాగాన్ని ఒకసారి చదువుతున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు ఒకసారి చదువుతున్నాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, అత్యున్నతమైన, మహోన్నతమైన, అతిశ్రేష్టమైన నామం బట్టి స్తుతులు, స్తోత్రము నాయన తండ్రి. ఎప్పటి వరకు నీ కాపుదల్లో భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో జూమ్ మీటింగ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, మరి ప్రతి ఒక్క సమయంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారు నమ్మకం తండ్రి. మరి ఈ సమయంలో వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, మీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. మీ నోటి దూరంగా వాడుకోనండి. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడానికి ఒక శక్తిని జ్ఞానం దయచేయండి ఆయన తండ్రి. మరి ఈ సమయంలో ఎందరైతే వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ఉన్నారో తండ్రి, వారందరి యొక్క హృదయంలో వాక్యాన్ని ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినంగా ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్తెలారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మరి ఏమిటంటే, నేడు క్రైస్తవుడు పొందుకోవలసినది వాగ్దానమా, చేయవలసినది తీర్మానమా? ఎందుకు ఈ యొక్క అంశం తీసుకురావడం జరిగిందంటే, మరి చాలా మంది సహోదరులు నాకు ఫోన్ చేసి, ఏమంటే మీ సంఘంలో వాగ్దానాలు ఇస్తారు కదా, మరి ఆ వాగ్దానాలు మా పేరుతోటి ఇవ్వండి, నాకు ఈ సంవత్సరం దేవుడు ఏ వాగ్దానం ఇస్తాడో తెలుసుకోవాలని ఉంది అనేటువంటి అడిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే వాస్తవానికి నేటి కాలంలో మరి తెలుసో తెలియకో చాలా మంది వాగ్దానాలను ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వాగ్దానాలు అంటే ఈ రోజున 31వ తారీఖు, మరి అర్ధరాత్రి సమయం వచ్చిందంటే మరి 2024లో ప్రవేశిస్తూ ఉన్నాం కనుక ఈ 2024వ సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ సంవత్సరం వాగ్దానము మీకు ఇది అని చెప్పేసి అని మరి సేవకుల ద్వారాగా సంఘంలో ఉన్నటువంటి వారికి ఇచ్చేటువంటి పరిస్థితిని మరి చాలా చోట్ల మనం చూస్తా ఉన్నాం. అదే క్రమంలో నన్ను కూడా అడిగారు. అయితే నేను చెప్పిన విషయం ఏంటంటే, అయితే వాగ్దానం అనేటువంటిది ఏమిటో వారికి తెలియకపోవటం వలన దేవుడు సంవత్సరానికి వాగ్దానము ఇచ్చేవాడు కాదు, రోజుకో వాగ్దానం చేసేవాడు కాదు. ఆల్రెడీ ఆయన వాగ్దానము చేశాడు, అది నెరవేర్చాడు. ఆ నెరవేర్చబడినటువంటి ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకున్నాం కనుక ఈ యొక్క వాగ్దానాన్ని మన అంతం వరకు లేదా క్రీస్తు వచ్చే వరకు కూడా మనం జాగ్రత్త కాపాడుకోవడం కోసం మనం తీర్మానం చేసుకోవాలి అనేటువంటిది నేను చాలా మందికి చెప్పిన సందర్భం. అయితే మరి ఈ రోజున చెప్పబడుతున్నది వాక్యం ఏంటంటే, మరి లోకంలో మరి అనేకమైనటువంటి ఏమంటారు వీటిని, వ్యర్థముగా మరి ఆరాధించేటువంటి పరిస్థితి. ఎలాగంటే మానవులు కల్పించినటువంటి పద్ధతులు
దేవోపదేశం అని బోధిస్తున్నారు. మానవులు కల్పించిన పద్ధతులు, యేసుక్రీస్తు వారు చెప్పనది, అదేవిధంగా అపోస్తులు ప్రకటించినది, సంఘము అనుసరించనది, వీటన్నింటినీ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే మానవులు కల్పించేశారు. ఆ పద్ధతులు ఏమనుకుంటున్నారంటే దేవోపదేశములుగా భావిస్తూ ఉన్నారు. కనుకనే మరి ఒక సందర్భంలో ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాడు. యెషయా ప్రవక్త చెప్పాడట, ఏమంటున్నాడు? మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశమని బోధించు, నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే అని యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి పరిస్థితి. యెషయా ప్రవక్త ఈ విధంగా మాట్లాడాడు, అది మీ గురించే. అంటే మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశం అని భావిస్తూ ఉన్నారు, నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు అనేటువంటి యెషయా ప్రవక్త ప్రవచించాడు, ఇది సరి అయినది అని అంటూ చెప్తున్నాడు. కనుకనే దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి ఏమంటాడు? మనుషుల పారంపర్య ఆచారములను గైకొనుచున్నారు. మరి నేటి కాలంలో మరి నిన్నటి దినం వరకు కూడాను యేసుక్రీస్తు మరియ కుమారుడు పశువుల దొడ్డిలో పుట్టాడు అనేటువంటిది ఒక క్రిస్మస్ ను ఆచారంగా ఆరాధించుకుంటూ ఆచారంగా కొనసాగించుకుంటూ వచ్చారు. మరి ఈ రోజున జరిగేటువంటి యొక్క తంతు ఏమిటంటే వాగ్దానాల పేరుతోటి దేవుడు నీకు ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, ఈ వాగ్దానం ఇస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా మరి నీకు కలిసి వస్తుంది, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నువ్వు ప్రార్థనలో మొరపెట్టుకో, ఆ వాగ్దానానికి నెరవేరుస్తాడు అనేటువంటిది మరి సేవకులుగా ఉన్నటువంటి వారు చెప్పేటువంటి పరిస్థితి. మరి వీళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ మరి వాస్తవానికి లేఖనానుసారం అనేది కాదు. మరి ఉదాహరణకు మనం చెప్పుకోవాలనుకుంటే ఈ విషయాల్ని మొదటిగా సంఘపరంగా కానీ సంస్థ పరంగా కానీ వ్యక్తులను ఉద్దేశించి కానీ మరి ఎవరిని కూడా ఉద్దేశించి చెప్పటం లేదు. మరి గ్రహించగలిగినట్టు వారు గ్రహించగలుగుతారు, వాటిని విడిచిపెడతారు అనే ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతుంది పిల్లారా. మరి ఒకనొక విషయం మనం గ్రహించినట్లయితే వాతావరణ శాఖ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ అల్పపీడనాలు తుఫాను వచ్చినప్పుడు కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉంటారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఖాళీలు చేసి వెళ్ళిపోవాలి అని, అదేవిధంగా సముద్ర తీరంలో చేపలు పట్టేవారిని వలలు వేసుకోవద్దు, మీరు సముద్రంలోకి వెళ్ళొద్దు అని చెప్పేసి అని చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తూ ఉన్నారంటే వారు నశించిపోకూడదు అని, వారు చనిపోకూడదు, వారి రక్షణ కోసమే ఈ విధంగా చెప్పేటువంటి పరిస్థితి. ఆ విధముగానే నేటి కాలంలో మనము కూడా చేస్తున్నది ఏమిటంటే ఈ యొక్క దేవోపదేశాలు, మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించి వ్యర్థముగా ఆరాధించేటువంటి వారి విషయంలో కొందరైనా తెలుసుకుంటారని, కొందరైనా రక్షింపబడతారనే ఈ యొక్క వాక్యమును మీ వద్దకు తీసుకురావడం జరిగింది పిల్లారా. కనుకనే మనం ఎవరిని ఇక్కడ ఏం చెప్పబడుతూ ఉన్నాడు? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఎవరి సంబంధులైతే? క్రీస్తు సంబంధులైతే. అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి మీరందరూ క్రీస్తును ధరించుకుంటున్నారు. మరి క్రీస్తును ధరించుకున్నటువంటి మీకు రోజుకో వాగ్దానం కావాలా? సంవత్సరానికి వాగ్దానం దేవుడిస్తాడా? వాగ్దానములు ఎన్ని ఉన్నను అవి అన్నీ కూడా క్రీస్తులో అవును అన్నట్టుగానే ఉన్నవి. మరి క్రీస్తునే మీరు ధరించుకున్నప్పుడు ఈ వాగ్దానాల తంతు ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మనకు విరోధి అయినటువంటి అపవాది చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే మనలను మోసపరుస్తూ ఉన్నాడు. నిత్య జీవానికి పాత్రులుగా ఉన్నటువంటి మనలను దేవునికి శత్రువులుగా మార్చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజున జరిగేటువంటి యొక్క తంతులో చాలా మంది నాకు వాగ్దానం కావాలి, వాగ్దానం కావాలని చెప్పేసి అని మరి ఎప్పుడు వెళ్ళనటువంటి వారు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి సంఘంలోనికి. అయితే ఒకప్పుడు మనము గమనించినట్టయితే ఇశ్రాయేలీలు అరణ్యయాత్రలో చేస్తూ అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి క్రమంలో దేవుణ్ణి వాళ్ళు శోధించారు, మాకు ఈ మన్నా ఏనా అని. అంటే తినటానికి ఆహారాన్ని, తాగటానికి మంచినీళ్ళు సమస్తాన్ని కూడా
ఇస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి శోధించారు. మాకు మాంసం కావాలి, మేము వెనక వచ్చి ఉన్న ప్రదేశంలో కీరకాయలు, దోసకాయలు, మరి ఇవన్నీ కూడా ఆకుకూరలు ఇవన్నీ తిన్నాం. అయితే మాకు ఇప్పుడు తినటానికి ఇవి మన్నాయే మాకు గతిగా ఉన్నదని చెప్పేసి అని దేవుని శోధించారు. తింటూ ఉన్నారు. ఆ తింటూ ఉన్నా కూడా మాకు అది కావాలి, ఇది కావాలని చెప్పేసి అని దేవుని శోధించారు. ఆ శోధించినటువంటి వారు చాలా మంది ఏం అయ్యారు అన్నాడు, అరణ్యంలో రాలిపోయినటువంటి పరిస్థితి. అదే విధముగా నేటి కాలంలో నువ్వు వాగ్దానానికి వారసుడిగా ఉన్నావు, వాగ్దానాన్ని నువ్వు పొందుకున్నావు. ఈ పొందుకున్నటువంటి వాగ్దానాన్ని నువ్వు చనిపోయే వరకు, లేకపోతే క్రీస్తు వచ్చే వరకు కూడా నువ్వు దాన్ని ఎలా కొనసాగించుకోవాలి, ఏ విధంగా తీర్మానం చేసుకోవాలి అనేటువంటి దాన్ని నువ్వు ఆలోచన చేయాలి. కానీ ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఇవ్వండి, ఆ వాగ్దానం ఏమవుతుందో నేను చూడాలి అనేటువంటి దాని గురించి అయితే మరి కాదు కదా. అయితే మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే, అపవాది మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఎలా మోసం చేస్తూ ఉన్నాడు? దేవుని శోధించేవారుగా చేస్తూ ఉన్నాడు, దేవునికి శత్రువులుగా మారుస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి పిల్లారా. అయితే లేఖనాల్లో ఏం చెప్పబడతా ఉంది అంటే, చెప్పబడుతున్నటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో చెప్తా ఉంటాడు. లూకాసు వార్త 24:44 మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అంటే వాస్తవానికి మనకి ఈ రోజున మరి సేవకులుగా ఉన్నటువంటి వారు, సంఘంలోనికి చేర్చబడిన వారికి ఏ ఏ వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు అంటే, ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలుకు చెప్పించినటువంటి సందేశాలను ఇస్తూ ఉన్నారు. ప్రవక్తల ద్వారాగా ఇశ్రాయేలుకి ఇచ్చిన సందేశాన్ని, అదే విధముగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటే ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి గైకొనిన వారు ఏ విధంగా ఆశీర్వదింపబడతారో ఆ ఆశీర్వాదాలని వాగ్దానాలుగా ఇస్తూ ఉన్నారు. ఇంకా సామెత గ్రంథాల్లో ఉన్నటువంటివి, కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటివన్నీ కూడాను వాగ్దానాలుగా పంచుతూ ఉన్నటువంటి పరిస్థితి. కనుక మరి ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రమును అనుసరిస్తే పొందుకునే ఆశీర్వాదాలు నేటి క్రైస్తవులకి వాగ్దానాలు అవుతాయా? ఒకసారి ఆలోచించండి. మీకు ఏ వాగ్దానాలు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారో ఒకసారి చూసుకోండి, పరిశీలన చేయండి. వాగ్దానాలు అన్ని కూడా అవును అన్నట్టు క్రీస్తులో ఉన్నవి అని చెప్పబడతా ఉన్నవి. క్రీస్తులోని బాప్తిసం పొంది మీరు అందరూ క్రీస్తుని ధరించుకున్నారని చెప్పబడతా ఉంది. క్రీస్తుని ధరించుకుని ఉంటే ఇశ్రాయేలుకి భౌతిక సంబంధమైనటువంటి, ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాలు మీకు వాగ్దానాలుగా ఇస్తే అది ఎంతవరకు సమంజసము ఒకసారి ఆలోచించేవలసిన పరిస్థితి ప్రియులారా. అయితే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను. ప్రవక్తల గ్రంథాలు ఎక్కడ వరకు ఉన్నవి? మలాకి గ్రంథం వరకు ఉన్నవి. ఇంకేమంటున్నాడు? కీర్తనల్లోను, ఇంకా నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ కూడా నెరవేరవలనని నేను మీ వద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అన్ని నెరవేరిపోయినాయి. వాగ్దానాలు అన్ని కూడా మరి ఏదైతే క్రీస్తుని గురించి రాయబడినవో, ఏదైతే చెప్పబడినవో అవన్నీ కూడాను నెరవేరబడినవి, నెరవేర్చబడినవి. కనుకనే ఆ నెరవేరబడినటువంటి వాగ్దానాలని నేటి కాలంలో చాలా మంది కూడా ఏం చేస్తూ ఉన్నారు? క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి క్రైస్తవులకు పంచుతూ ఉన్నటువంటి పరిస్థితి. పాపం విషయమై చనిపోయినటువంటి వారికి, పాపంలోని కడిగేసుకున్నటువంటి వారికి, నీతిమంతులుగా తీర్చబడిన వారికి, మరి దైవ కుమారత్వాన్ని పొందుకున్నటువంటి వారికి, పరలోక పౌరస్థితి కలిగినటువంటి వారికి ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ యొక్క వాగ్దానాలను నాడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటిది ప్రవక్తల ద్వారా చెప్పబడిన సందేశాలని వాగ్దానాల రూపంతో పంచుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. కనుకనే నేటి కాలంలో మనం ఏ స్థితిలో ఉన్నాం? క్రీస్తులోనికి బాప్తిసం పొందాము, క్రీస్తుని మనం ధరించుకొని ఉన్నాము. ఇంకా ఏం చెప్తూ ఉన్నాడు? క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యూదుడని లేదు, క్రీస్తు దేశస్థుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, అందరూ కూడా
ఏకముగా ఉన్నారు అని చెప్పబడతా ఉంది. అయితే మీరు క్రీస్తు సంబంధులైతే, ఎవరు సంబంధులండి? క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమైండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉన్నది. మనం ఆల్రెడీ వారసులమై ఉన్నాం. దేవుడు వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడు? నిత్య జీవమును అనుగ్రహించిన తానే మనకు చేసినటువంటి వాగ్దానము. ఈ వాగ్దానాన్ని పొందుకున్నటువంటి వారికి మరలా వాగ్దానాలు ఏంటండి? భౌతిక సంబంధమైనటువంటి వాగ్దానం, మీ భూఫలము గర్భఫలము ఆశీర్వదింపబడును, లేకపోతే ఇంకా చాలా భౌతిక సంబంధమైనటువంటి నాడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు దేవుడు భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాలని నేను వాగ్దాన రూపంలో క్రైస్తవులకి పంచేటువంటి పరిస్థితిని చూస్తాను కదా. కనుకనే మరి ఒక సందర్భంలో ప్రవక్త ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి జనులను గురించి ప్రవక్త ద్వారాగా మరి చెప్పబడుతున్న మాట ఏమిటంటే, నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకొని ఉన్నారట. విసర్జించాలి, దేవుణ్ణి విసర్జించాలని జనులట తీర్మానం చేసుకొని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను యత్నం చేయలేదట. ఇంత స్పష్టంగా ఆనాటి కాలంలో ప్రవక్తల ద్వారాగా తన జనులు దేవుని విసర్జించినటువంటి సమయంలో మరి ఎంతో మంది ప్రవక్తల ద్వారాగా మాట్లాడాడు, కానీ వారందరూ కూడా దేవుని విసర్జించారు. మహోన్నతుడి తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినా కానీ చూచుటకు ఎవరిని కూడా ప్రయత్నం చేయలేదట. కనుకనే ప్రియులారా, మరి మన యొక్క స్థితి ఎలా ఉంది? నేటి కాలంలో సత్య సువార్త మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఆత్మ యొక్క నియమాన్ని ప్రకటిస్తున్నటువంటి విషయంలో ఈ యొక్క ఆత్మ నియమానికి లోబడేటువంటి స్థితిలో ఉన్నదా నేటి క్రైస్తవ సమాజము? లేకపోతే పారంపర్య ఆచారాలు, ఏది మనుషులు మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గం లాగా కుయుక్తితోటి గాలికి కొట్టుకొని పోయినట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోవచ్చు. మరి ఎలా ఉన్నారంటే అలల చేత ఎగరబొట్టిన వారు ఎట్లా ఉండక అంటున్నాడు. మరి ఈ విధంగా చెప్పబడతా ఉంది. మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాలను పరిశీలన చేయటం లేదా? మనం ఎవరమై ఉన్నాము? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్త వేసిన పునాది మీద మనం కట్టబడిన వారమై ఉన్నాం. మనం ఆత్మ యొక్క నియమం చొప్పున నడుచుకునేటువంటి వారముగా ఉన్నాం. ఆత్మ యొక్క నియమాన్ని విసర్జించేశారు. అపోస్తులు ప్రవక్త వేసిన పునాది మీద లేకుండా ఉన్నటువంటి పరిస్థితిగా ఉంటుంది మనకి. కనుకనే ఇశ్రాయేళ్ల గురించి అపోస్తులు పౌలు గారు ఎంతగానో మరి చెప్తున్నట్టు మాటలు మనం పరిశీలన చేసినట్టయితే, ఇశ్రాయేల్ అందరూ కూడా రక్షణ పొందవలన నా హృదయాభిలాషి అంటున్నాడు. వారి విషయమై నేను దేవునికి ప్రార్థన అన్నది అంటున్నాడు. నేను చేయి ప్రార్థన అన్నది ఇశ్రాయేలీల గురించి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏమంటున్నాడు? దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడట. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటున్నాడు. వారి యొక్క ఆసక్తి ఎలా ఉంది? జ్ఞానానుసారమైనది కాదట. ఏలయనగా వారు దేవుని నీతిని నెరవేరగక దేవుని నీతిని నెరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకోని దేవుని నీతికి లోబడలేదు. మరి దేవుని నీతి ఏమిటి? మనం నేటి కాలంలో అనుసరించవలసినటువంటి చట్టము ఏమై ఉన్నదో తెలుసుకుంటే మరి ఈ రోజున ఈ యొక్క స్థితి ఉండేది కాదు. వాగ్దానాల పేర్లతోటి దేవుని శోధించేవారు కాదు. వాగ్దానాల పేర్లతోటి మరి ప్రజలను మభ్యపెట్టేటువంటి వారు కాదు. కనుక ఒకసారి ఆలోచించండి. కనుక ఇటువంటి వారి విషయంలో ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుడు వారి భ్రష్ట మనసుకు అప్పగిచ్చేస్తూ ఉన్నాడట. దేవుని నీతికి లోబడతారా? లోబడండి. ఆ నీతికి లోబడకపోతే మిమ్మల్ని ఏం చేస్తాను? భ్రష్ట మనసుకు అప్పగిస్తానంటున్నాడు ప్రియులారా. అదే లేఖనం చెప్పబడుతుంది. రోమా పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో, మరియు వారు తన మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి. చోటీ లేదట తన మనసులో. గనుక చేయరాని కార్యం చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారికి అప్పగించెను.
మరి దేవుని నీతిని లోబడాలి, దేవుని నీతిని అనుసరించాలి. అంటే దేవుని నీతి అంటే ఏంటి? ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించటమే దేవుని నీతి. మరి అనుసరిస్తూ ఉన్నారా నేటి కాలంలో? అపోస్తలులు ప్రకటించినది, యేసుక్రీస్తు వారు చెప్పనది. మరి ఎందుకు ఇలా చేస్తూ అన్నారు అంటే సాతాను యొక్క ఉచ్చులలో చిక్కుకొని ఉన్నారు కనుకనే, లేఖనాన్ని గ్రహించలేకపోవటమే. ఎందువలన అంటే మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధిస్తూ ఉన్నారు, దేవుని వ్యర్థముగా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి లేరా. కనుకనే మరి సత్యము నమ్మక దుర్నీతి అభిలాష గల వారిని శిక్షా విధి పొందుటకేం చేస్తూ ఉన్నాడంటే అబద్ధం నమ్మనట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుతూ ఉన్నాడు. మరి ఇది ఏనాడైనా కానీ గ్రహించగలిగారా? ఒకసారి ఆలోచించండి. మరి అయితే మరి యొక్క నేటి కాలంలో మరి దేవుడు రోజుకో వాగ్దానం చేస్తాడంటే రోజుకో వాగ్దానం చేసేవాడు కాదు. సంవత్సరానికి ఒకసారి వాగ్దానం చేస్తాడంటే సంవత్సరానికి ఒక వాగ్దానం చేసేవాడు కాదు. దేవుడు అందరికీ వాగ్దానం ఇస్తాడా? ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం ఇస్తాడా అంటే దేవుడు అందరికి కలిపి ఒకే ఒక వాగ్దానము చేసి ఉన్నాడు. మరి వాగ్దానం అనేది ఒక్కరికి వర్తించేది కాదు, కొంతమందికే వర్తించేది కాదు. ఇప్పుడు మనకు ఇవ్వబడినట్టు వాగ్దానాలు ఏమిటి? ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే మనము ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని మనము స్పష్టంగా తెలుసుకోవాలి ప్రియులారా. కనుకనే వాగ్దానం అనేది ఇవ్వబడే ఉంది, మనము తీర్మానించుకోవాలి. వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలాగా మనము మారాలి. సంవత్సరాలు మారటం కాదు, మన అంతరంగ స్వభావాన్ని మార్చుకోవాలి. రూపాలను మార్చుకోవటం కాదు, మన యొక్క హృదయ శుద్ధి కలిగి ఉండాలి. మన జీవితాలు మారాలి ప్రియులారా. మనస్సు మారి రూపాంతరం చెందుట వలన మనం రూపాంతరం చెందే వారముగా ఉండాలి. కానీ మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా మరి బోధించేటువంటి పరిస్థితులు ఉండకూడదు ప్రియులారా. కనుకనే ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏమిటి? దేవుడు ఒక్కొక్కరికి ఒక వాగ్దానం ఇచ్చేవాడు కాదని తెలుసుకున్నాం. దేవుడు సంవత్సరానికి ఒక వాగ్దానం ఇచ్చేవాడు కాదు అని తెలుసుకున్నాం. దేవుడు రోజుకో వాగ్దానం ఇచ్చేవాడు కాదు అని కూడా తెలుసుకున్నాం ప్రియులారా. అయితే ఈ యొక్క వాగ్దానము ఒక్కరికి సంబంధించిందా? ఈ వాగ్దానము కొందరికి సంబంధించినదా? ఈ వాగ్దానము అందరికి సంబంధించినదా అనేటువంటిది మనం పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు చదవబడిన వాక్యం ప్రకారం ఉంది. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందుతారో, క్రీస్తును ధరించుకుంటారో వారందరూ కూడా ఏమవుతున్నారంటే వాగ్దాన ప్రకారము వారసు అవుతూ ఉన్నారు అనేటువంటి విషయం చెప్పబడతా ఉంది పిల్లరా. కనుకనే మరి దేవుడు మరి అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఎవరిని గురించి చేశాడు? క్రీస్తుని గురించి వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు అది చూసినట్లయితే గలతీ పత్రిక 3:16 అపోస్తలుడు పౌలు గారు గలతీ రాసిన పత్రిక 3:16 అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. కనుకనే మరి క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు మీరందరూ అబ్రహాం యొక్క సంతానమైన వాగ్దానం ప్రకారము వారసులు అవుతారు అనేటువంటి విషయాన్ని చెప్పబడుతున్నారు. కనుకనే అబ్రహామునకు నా సంతానం గురించి వాగ్దానం చేశాడు. అది దేని గురించి అంటున్నాడంటే చెప్పబడుతుంది ఇక్కడ నిత్య జీవమును అనుగ్రహిస్తానే మనకు చేసినటువంటి వాగ్దానం. మరి ఇటువంటి చిన్న విషయాలు తెలుసుకోలేకపోవటం వలన మరి ఏం జరుగుతూ ఉంది? నిత్య జీవానికి తమకు తామే అపాత్రులుగా ఎంచుకున్నటువంటి పరిస్థితి. ఇదే చెప్తున్నాడు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:25 నిత్య జీవము అనుగ్రహించు నన్ను నదియే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము. మరి వాగ్దానము మరి పొందుకునేటువంటి స్థితిలో ఉండాలి. ఎవరైనా కానీ క్రీస్తులోనికి రాకముందు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన ప్రభు అని, రక్షకుడని, దేవుని కుమారుడని విశ్వసించి ఆయన నామమందు బాప్తిసం పొందేటువంటి వారు క్రీస్తు సంబంధులుగా అవుతారు. అదే దేవుడు చేసిన వాగ్దానానికి వారసులు అవుతారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడతా ఉంది. కనుకనే ఇక్కడ చెప్పబడతా ఉంది యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2:5 నా ప్రియ సహోదరులారా ఆలకించుడి,
ఈ లోక విషయంలో దరిద్రైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉంటకు దేవుడు ఏర్పరచుకోలేదా? ఏ రాజ్యానికి? ఈ వాగ్దానము దావీదుకు చేశాడు. వాగ్దానము నీ రాజ్యము నిత్యము స్థిరపరచబడునుగా కానీ దావీదుకు వాగ్దానం చేశాడు. అబ్రహాముకి క్రీస్తుని గురించి వాగ్దానం చేశాడు. మరి ఇది దేవుని రాజ్యం గురించి దావీదుకి వాగ్దానం చేశాడు. కనుకనే ఆ రాజ్యానికి మనం వారసం అవుతున్నాం అనేటువంటి విషయము మరి ఎప్పుడు గ్రహిస్తారు ప్రియులారా? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి అంటున్నాడు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండకు దేవుడు ఏర్పరచుకొనలేదా అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇంకా ఏమేమి వాగ్దానం చేస్తున్నాడు అంటే, తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసి జీవ కిరీటాన్ని పొందుతాడట. ఇంకా ఆత్మను గురించి వాగ్దానము బాప్తిస్మం పొందుకోవడం ద్వారాగా పరిశుద్ధమైనటువంటి ఆత్మను పొందుకునేటువంటి పరిస్థితి. అదే గలతీ పత్రిక 3:13లో అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానం గురించి చెప్తున్నాడు. ఆత్మను గురించి వాగ్దానం విశ్వాసం మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. మరి ఈ విధముగా పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో రాయబడినటువంటి విషయాలను మనకు స్పష్టంగా చెప్పబడతా ఉన్న ప్రియులారా, మరి గ్రహించగలుగుతూ ఉన్నారా? మరి ఇవన్నీ కూడా మరి లేఖనాల్లో ఉన్నది ఉన్నట్లుగా మరి గ్రహించడానికి, చెప్పబడుతున్న సంగతులు గ్రహించడానికి శక్తి సరిపోవట్లేదా? ఒకసారి ఆలోచించండి. మరి ఎలా ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? మరి ఏ విధంగా ఉన్నారు? ఇక్కడ చెప్పబడతా ఉంది వాగ్దానం గురించే. ఆత్మను గురించిన వాగ్దానం మనం పొందుకుంటామని. అదే అవన్నీ కూడా ఎవరిలో ఉన్నట్టున్నాడు? దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు అవునవు ఉన్నట్టుగానే ఉన్నవి అంటున్నాడు ప్రియులారా. క్రీస్తులోనే ఉన్నవి. క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్నటువంటి ప్రతి క్రైస్తవుని కూడా ఆ వాగ్దానాలన్నిటికీ కూడా వారసులు అవుతూ ఉన్నారు. ఆయన రాజ్యానికి వారసులు అవుతున్నారు. అదేవిధంగా ఆయనకి దేవుని యొక్క ఏమంటున్నాడు, అబ్రహాం యొక్క సంతానం నుండి ఆ ప్రకారమే వారసులుగా అవుతున్నారు అనే విషయం కూడా చెప్పబడుతుంది ప్రియులారా. కనుకనే ఈ వాగ్దానాలు ఎందుకు చేశాడు అనేది మనం పరిశీలన చేసినట్లయితే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి మనకు అమూల్యములను అత్యధికమైనటువంటి వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకోవాలి. ఏదైతే మనకు నిత్య జీవం అనుగ్రహిస్తున్నాడో, మరి ఏదైతే ఆ యొక్క రాజ్యానికి వారసులుగా ఉంటూ ఉన్నామో, వీటన్నింటిని కూడా మనం పొందుకోవాలి అంటే దేని నుంచి తప్పించుకోవాలంటున్నాడు? లోకమందున భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలముగా తప్పించుకొని ఎలా అవుతున్నారు? దేవ స్వభావములో పాలివారు అన్నట్లు వాటిని అనిపించను. చూడండి, మరి ఈ దేవ స్వభావంలో పాలివారు అవుతున్నట్టు మీరు ఎవరై ఉన్నారు? దైవములు కాదా? దేవ స్వభావంలో పాలివారు అయినటువంటి వారు. కనుకనే ప్రియులారా, నేటి కాలంలో వాగ్దానాలు ఏదైతే దేవుడు మనకు వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే ఏమి చేయాలి అంటే నూతనంగా జన్మించాలి. ఏది నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఆ యొక్క నూతనంగా జన్మించాలి. దాన్ని ఏమంటారు? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాగానేటువంటి చెప్పబడతా ఉంది. దీని ద్వారా ఏమవుతా ఉన్నామంటే పునఃస్థితి స్థాపన సంబంధం, పునఃస్థితి స్థాపనలో పాలివారం అవుతున్నాం. ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా పొందుకుంటూ ఉన్నాం అనేటువంటి స్థితిని గ్రహించాల ప్రియులారా. కనుకనే ఇంకా చెప్పబడుతుంది ఏమంటారంటే, సమయాలు మొదలుకొని అందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ కూడాను ఈ దినమును గురించి ప్రకటించేది క్రీస్తు యొక్క పునరుత్థాన దినాన్ని గురించి ప్రకటించారు. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశంలన్నీ ఆశీర్వదింపని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. పితరులతో చేసినటువంటి నిబంధనకు వారసులు అవుతూ ఉన్నారు. ఎలా అవుతున్నారు అంటే బాప్తిస్మం పొందుకున్నట ద్వారాగా. మరి బాప్తిస్మం పొందుకున్నాం కదా, బాప్తిస్మం పొందుకున్న తర్వాత మనము ఏదైతే అబ్రహాంకి ఇచ్చాడో ఆ వాగ్దానం మనం వారసులు అవుతూ ఉన్నాము. ఏదైతే దావీదుకి వాగ్దానం చేస్తున్నాడో దేవుని రాజ్యం గురించి, ఆ యొక్క దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటూ ఉన్నాము. కనుకనే అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం మనం వారసులుగా ఉంటున్నాము. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనము ఉండగా
మరి ఇచ్చేటువంటి వాగ్దానాలు ప్రకృతి సంబంధమైనవి, భౌతిక సంబంధమైనటువంటివి. ఇవన్నిటిని పట్టుకొని మనం మళ్ళీ ఏం చేస్తూ ఉన్నాము? దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాం. నీకు వాగ్దానాలు ఉన్నవి, ఈ వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి నువ్వు బాప్తిస్మం పొందుకున్నావు, దేవుని రాజ్యానికి వారసుడిగా ఉన్నావు. మరి ఇటువంటి స్థితిలో మరలా నీకు వాగ్దానం ఏమిటి? ఏ వాగ్దానం కావాలి నీకు? నువ్వు భూలోక సంబంధివా లేకపోతే పరలోక సంబంధివా? నీ పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకంలో ఉందా, భూలోకంలో ఉందా? నువ్వేమై ఉన్నావు? పౌలు గారు చెప్తున్నాడు, మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరగము, ఇక మీదట క్రీస్తును అలాగూ ఎరిగిండని ఇక మీద ఆయనను కూడా అలాగూ ఎరగమంటున్నాడు. అంటే మీరు శరీరాలు కాదు, ఆత్మ సంబంధులు. మరి మీరు ఆత్మలై ఉన్నారు కనుక పిల్లరా, మరి ఇటువంటి వారు మరి దేని గురించి ఆలోచించాలంటే పరసంబంధమైన వాటిని గురించే మీరు ఆలోచించుకోవాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అనేటువంటి కూడా లేఖనం చెప్పబడతా ఉంది. కనుకనే ఇక్కడ చెప్పబడతా ఉంది హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల్లో, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషం తోసకుండునట్లు, ఏమంటున్నాడు? మనస్సాక్షి కల్మషం తోసకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయంలోనూ సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొని దాన్ని నిశ్చలముగా పట్టుకున్నాము. ఏమంటున్నాడు? మన నిరీక్షణ విషయమై. మన నిరీక్షణ ఏమిటి? యేసుక్రీస్తు వారు ఏ విధంగా మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడో మనము కూడా ఆ విధముగానే లేపబడతాము క్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో. మరి అదే విధంగా అపోస్తలుడైన పౌలు గారు మరి ఎందుకు విమర్శింపబడుతూ ఉన్నాడు అంటే, క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తూ ఉంటే, ఆ యొక్క పునరుద్ధానము ఉంటుంది, రేపు క్రీస్తుతో కూడా నేను కూడా లేపబడతానటువంటి విషయం చెప్పబడతా ఉంటే, మరి ఆ కాలంలో ఆ సమయంలో పౌలు గారు మరి న్యాయ విమర్శకు లోనట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక ప్రియులారా, మనకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలంగా పట్టుకుందాం అంటున్నాడు. కనుకనే ఈ వాగ్దానం నిమిత్తము మరి ఓరిమి అవసరమైందంటున్నాడు. ఇంకేమంటున్నాడు అంటే, శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి అనేటువంటిది కూడా చెప్పబడతామని పిల్లారా. కనుకనే ఈ వాగ్దానాలు మనకు ఉన్నవి కనుక సంవత్సరానికి ఒక వాగ్దానం దేవుడు చేసేవాడు కాదు. సంవత్సరానికి వాగ్దానాలు పంచడం అనేది వాక్యానుసారం అనేది కాదు. దేవుడు చెప్పనిది, యేసు క్రీస్తు వారు చెప్పనిది, పరిశుద్ధాత్ముడు చెప్పనిది, అపోస్తులు ప్రవక్తలు ప్రకటించినది చేయటము వాక్యానుసారము కాదు అని స్పష్టంగా గ్రహించుకోవాలి. ఎవరైనా సరే ఇటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన ఎడల మీ యొక్క ఆత్మ రక్షించుకునే కొరకై నిత్య జీవాన్ని పొందుకున్న వారైతే మరి ఎలాగుండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాటికి లోబడకూడదు. ఇది దేవుని శోధించే వారుగా ఉంటారు కనుక మరి ఇటువంటి వాటికి దూరంగా ఉండగలరని మరి యొక్క హెచ్చరిక సంబంధమైన మాటలను చెప్పబడుతున్నారు ద్వారా. కనుకనే మరి క్రీస్తుని శిరస్సుగా సంఘానికి కలిగినటువంటి సంఘానికి మరి లేదా క్రైస్తవులకు ఆజ్ఞ ఏమిటి అనేది మనం పరిశీలన చేసినట్టయితే, పరిశుద్ధులైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? సహోదరులారా, మా వల్ల పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని అంటున్నాడు. క్రమము లేనటువంటి స్థితి, అక్రమముగా నడుచుకున్నటువంటి పరిస్థితి, దేవుని నీతికి లోబడని స్థితి, ఆత్మ యొక్క నియమాన్ని అనుసరించినటువంటి పరిస్థితి. కనుక ఇటువంటి వారి విషయంలో ఏమంటున్నాడంటే, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరి యొద్ద నుండి మీరు తొలగిపోవాలని మన ప్రభు యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించును. ఇది ఆజ్ఞగా ఇవ్వబడింది పిల్లారా. ఇంకా చాలా సందర్భాలు చెప్తున్నా, మా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపని విధులను చేపట్టండి అంటున్నాడు. కనుకనే పిల్లారా, ఒకసారి ఆలోచించండి, మనం ఏ స్థితిలో ఉన్నాం?
క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి అపోస్తుల ప్రవక్త చేసే పునాదిని మనం కట్టబడిన వారమా ఉంటే మరి మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించము, వాటిని అనుసరించము. కనుకనే మరి ఈ యొక్క విషయములలో ప్రతి ఒక్కరు కూడా మరి ఏ స్థితిలో ఉన్నారో, దేవుడు మరి ప్రతిరోజు వాగ్దానం ఇచ్చేవాడు కాదు, దేవుడు సంవత్సరానికి వాగ్దానం చేసేవాడు కాదు అని గ్రహించి ఈ వాగ్దానాల విషయాల్ని ఇంతటితోటి ముగించాలని, ఈ వాగ్దానాలను పొందుకోవటానికి ఆతృత పడేవాళ్ళు మరి వాగ్దానాలు తీసుకోకుండా ఉండాలని, మీకు ఏదైతే దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానాన్ని మీరు పొందుకొని ఉంటే ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి సిద్ధపడండి. ఎవరైతే నిత్య జీవానికి మరి దూరంగా ఉంటున్నారో ఆ నిత్య జీవాన్ని పొందుకోవటానికి క్రీస్తులోనికి బాప్తిసం పొందండి. అదేవిధంగా క్రీస్తులోని బాప్తిసం పొందేటువంటి వారు మరి ఏ విధముగా ఆ పొందుకున్నటువంటి ఈ యొక్క నిత్య జీవాన్ని అంతం వరకు లేదా క్రీస్తు రాకడ వరకు ఎలా కాపాడుకోవాలో మరి జాగ్రత్తగా పట్టుకోవాలనేటువంటి యొక్క మాటలు చెప్పడం జరుగుతుంది. కనుక నేను చెప్పబడినటువంటి యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో దేవుడు నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు.